హలో స్టూడెంట్స్. మనము ప్రీవియస్ వీడియోలో మ్యాథ్స్ 2A సిలబస్ చూసాము. సో, అందులో ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటో తెలుసుకునే ముందు మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1, 2, 3, 4, 5 అండ్ సో ఓకేనా. ఇంకా మనకి ఇంకేం నెంబర్స్ నేర్చుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లో? హోల్ నెంబర్స్. హోల్ హోల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4 అండ్ సో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అలాగే నెగటివ్ నెంబర్స్ -1, -2, -3 అండ్ సో ఆన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? నేచురల్ నెంబర్స్ తెలుసు, హోల్ నెంబర్స్ తెలుసు, ఇంటీజర్స్ తెలుసు. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ ఫామ్లో ఉంటాయి? p/q ఫామ్లో ఉంటాయి. వేర్ q నాట్ ఈక్వల్ టు 0. ఎగ్జాంపుల్స్ ఏంటి? 2/3, 5/6 ఓకే అండ్ సో. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అంటే ఇప్పటి వరకు మనకి మేమైతే డిస్కస్ చేసాము న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాజినరీ. సో ఇమాజినరీ ఫర్ ఎగ్జాంపుల్ మనము -7 ఎలా రాసుకుంటాము? 49. ఓకే, -7 49 అని రాస్తాం. అలాగే -6 అయితే ఏమవుతుంది? 36 అవుతుంది. అలాగే -1 ఏమవుతుంది? 1 అవుతుంది. అలాగే -3 ఏమవుతుంది? 9 అవుతుంది కదా. సో ఇలా మైనస్ని స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సపోజ్ ఇక్కడ ఈ ఈక్వేషన్లో x² + 1 = 0 తీసుకున్నాను నేను. ఇక్కడ x² ఏమవుతుంది? -1 అవుతుంది. x² -1. దీని నుంచి x వాల్యూని ఎలా రాస్తాం? √-1 రాస్తాం. ఓకేనా. √-1. సో ఈ √-1 అనేది మనకి ఏంటి? రియల్ నెంబర్ కాదు. మనకి క్లియర్గా తెలుసు. ఇట్స్ నాట్ రియల్ నెంబర్. సో ఇలా x = √-1 ఫామ్లో ఉంటే వీటిని ఏమంటాము? ఇమాజినరీ వాల్యూ. ఓకే, ఇమాజినరీ నెంబర్స్ అంటాం. ఓకేనా, ఇమాజినరీ నెంబర్స్. సో దీన్నే x² బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే x² = -1 అవుతుంది. దీన్నే ఐ అని కూడా అంటాము. ఓకేనా, దీన్నే ఐ అని కూడా అంటాము. ఈ ఇమాజినరీ వాల్యూని ఐతో డినోట్ చేస్తాము. ఓకేనా. సో I² -1, then I √-1. I² -1 అవుతుంది. I² -1, that implies I √-1. ఓకేనా. సో ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అంటే చూద్దాం. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్
ఏ ఫామ్‌లో ఉంటుంది? ఎక్స్ ప్లస్ ఐవై. దీన్ని ఏ ప్లస్ ఐబీ ఇలా ఈ ఫామ్‌లో ఎక్స్ ప్లస్ ఐవై, ఏ ప్లస్ ఐబీ. సపోజ్ 2 ప్లస్ 3i 2 ప్లస్ 3i. ఈ 2 ఏంటి? ఏమంటాం ఈ 2? రియల్ పార్ట్. ఈ 2 ఏంటి? రియల్ పార్ట్. ఈ 3i ఇమాజినరీ. ఇమాజినరీ పార్ట్. ఓకే. ఓకేనా? రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకున్నారనుకోండి. z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇలా ఉందనుకోండి. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ కామా వైగా కూడా డినోట్ చేయొచ్చు. ఎక్స్ కామా వై. సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీ ఉందనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ కామా బి లాగా కూడా డినోట్ చేసుకోవచ్చు. ఇలా రాసిన కాంప్లెక్స్ నెంబర్ అనే అంటాం. ఇలా రాసిన కాంప్లెక్స్ నెంబర్ అనే అంటాం. ఇలా రాసిన కాంప్లెక్స్ నెంబర్ అని డినోట్ చేస్తాము. ఓకేనా? సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు 5, 6 అని ఇస్తే దీన్ని ఏ ఫార్మాట్లో రాసుకోవచ్చు? 5 ప్లస్ 6i. అలాగే 9 ప్లస్ 11 ఇస్తే 9 ప్లస్ 11i ఇలా రాస్తాం. ఓకే. సపోజ్ 10i ప్లస్ 8 అని ఇస్తే ఎలా రాస్తాము? రివర్స్ రాయాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాసాం కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాయాలి. సో ఎలా రాస్తాము? గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రియల్ పార్ట్‌లో ఏమిచ్చాడు? 8. ఓకే. ఇమాజినరీ పార్ట్ 10. సో 8, 10. ఓకేనా? అర్థమైందా? అసలు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి? ఓకేనా? నెక్స్ట్ ఎడిషన్. ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా? ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. సో ఎడిషన్ ఎలా రాస్తాము? సపోజ్ z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ iy1. అలాగే z2 ఈక్వల్ టు x2 ప్లస్ iy2. ఇప్పుడు ఎడిషన్ అంటే z1 ప్లస్ z2నే కదా. సో z1 ప్లస్ z2 ఎలా రాస్తాము? z1 అంటే ఏంటి? x1 ప్లస్ iy1 ప్లస్ x2 ప్లస్ iy2. సో ఎలా రాయాలంటే ఎడిషన్ని రియల్ పార్ట్స్ 2 ఫస్ట్ యాడ్ చేయాలి. ప్లస్ iy1 ప్లస్ iy2 ఇమాజినరీ పార్ట్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఐని కామన్ తీయొచ్చు కదా. x1 ప్లస్ x2 ప్లస్ iy1 ప్లస్ y2. ఓకేనా? x1 ప్లస్ దిస్ ఇస్ ఎడిషన్. సింపుల్‌గా ఏం చేస్తాం? రియల్ పార్ట్స్‌ని యాడ్ చేస్తాం. ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్స్‌ని యాడ్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. z1 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 7i. z2 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 9i. ఓకేనా? ఈ z1 ప్లస్ z2 ఎలా కనుక్కుంటామమ్మా? సో రియల్ పార్ట్స్‌ని యాడ్ చేయాలి కదా. 3 ప్లస్ 6 ప్లస్ i ఇంటూ ఇమాజినరీ 7 ప్లస్ 9. ఓకేనా? 9 ప్లస్ 16i. 9 ప్లస్ 16i. అర్థమైందా? సపోజ్ z1 ఈజ్ ఈక్వల్ టు 10i ప్లస్ 7. z2 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 4i. సో దీన్ని ఎలా యాడ్ చేస్తాము? z1
ప్లస్ z2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రియల్ పార్ట్ ఏంటి రెండిట్లో రియల్ డోంట్ కన్ఫ్యూజ్ రియల్ ఏంటి 7 ప్లస్ ఇక్కడ రియల్ ఏంటి 5 ప్లస్ ఇమాజినరీ z1లో ఇమాజినరీ 10 ప్లస్ ఇక్కడ ఇమాజినరీ 4 ఓకే 12 ప్లస్ 14i ఓకే నెక్స్ట్ ఎడిషన్ అయిపోయింది నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సేమ్ z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ iy1 z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ iy2 z1 మైనస్ z2 ఏమవుతుంది x1 ప్లస్ iy1 మైనస్ x2 ప్లస్ iy2 ఓకే సో x1 మైనస్ x2 ఓకే రియల్ పార్ట్స్ x1 మైనస్ x2 ప్లస్ iy1 మైనస్ iy2 సో x1 మైనస్ x2 ప్లస్ i కామన్ వస్తే y1 మైనస్ y2 y1 మైనస్ y2 దిస్ ఈస్ సబ్ట్రాక్షన్ ఓకే z1 మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు x1 రియల్ పార్ట్స్ని మైనస్ చేయాలి ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్స్ని మైనస్ చేయాలి ఎగ్జాంపుల్ చూద్దాం z1 ఈజ్ ఈక్వల్ టు 7, 9 ఓకే z2 ఈజ్ ఈక్వల్ టు డోంట్ కన్ఫ్యూజ్ నేను ఒక్కొక్కసారి a ప్లస్ ఐబీ ఫామ్లో అయినా రాయొచ్చు లేదా ఇలా నెంబర్స్ ఫామ్లో అయినా తీసుకోవచ్చు ఓకేనా z2 ఈజ్ ఈక్వల్ టు 10, 12 ఓకే సో ఇప్పుడు z1 మైనస్ z2 ఎలా కనుక్కుంటాము రియల్ పార్ట్స్ 7 మైనస్ 10 ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్స్ సబ్ట్రాక్షన్ 9 మైనస్ 12 ఓకే మైనస్ 3 ప్లస్ i ఇంటూ మైనస్ 3 ఓకే టోటల్గా మైనస్ ఆఫ్ 3 ప్లస్ 3i ఓకే 3 ప్లస్ 3i ఓకే నెక్స్ట్ z1 ఈజ్ ఈక్వల్ టు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము 6 ప్లస్ 5i z2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2i ఓకే ఇప్పుడు z1 మైనస్ z2 కనుక్కోండి 6 మైనస్ 4 రియల్ పార్ట్స్ ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్స్ 5 మైనస్ 2 ఓకే సో 2 ప్లస్ 3i ఓకే 2 ప్లస్ 3i ఓకే నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ సో మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ iy1 z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ iy2 ఓకే మల్టిప్లికేషన్ z1 టూ నెంబర్స్ z1 z2 సో z1 ఇంటూ z2 x1 ప్లస్ iy1 ఇంటూ x2 ప్లస్ iy2 ఓకే మల్టిప్లికేషన్ చేయండి x1 x2 ప్లస్ x1 ఇంటూ iy2 ప్లస్ iy1 ఇంటూ x2 ప్లస్ iy1 ఇంటూ iy2 ఓకే iy1 ఇంటూ iy2 ఓకేనా ఇప్పుడు x1 x2 ప్లస్ i x1 y2 ప్లస్ i x2 y1 ప్లస్ i ఇంటూ i స్క్వేర్డ్ y1 y2 నెక్స్ట్ x1 x2 ప్లస్ ఈ రెండింటిలోంచి iని కామన్ తీసుకోవచ్చు కదా x1 y2 ప్లస్ x2 y1 మైనస్ i స్క్వేర్ వాల్యూ స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాము i ఈజ్ ఈక్వల్ టు రూట్ -1 అయితే i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
-1 చెప్పుకున్నామా? సో, దాని ప్రకారం ఇక్కడ -1 ఇంటూ y1, y2 ఓకేనా? y1, y2 ఇప్పుడు టోటల్‌గా ఏమవుతుంది మనకి? z1, z2 వాల్యూ ఏమవుతుంది? x1, x2 ప్లస్ I x1, y2 ప్లస్ x2, y1 మైనస్ y1, y2. దిస్ ఈజ్ మల్టిప్లికేషన్. ఓకే. దిస్ ఈజ్ మల్టిప్లికేషన్. ఓకే. నెక్స్ట్ డివిజన్.